అలాగ మన శరీరానికి కూడా దీపం ఏంటంటే కన్నే. నీ కన్ను చెడినదైతే, ఒకవేళ నీ కన్ను చెడిపోతే దేహమంతా కూడా చెడిపోతుంది. దేహమంతా కూడా చెడిపోతుంది. ఒక ఆయన సరిపోని వాడొచ్చాడంట, ఇక్కడి నుంచి లేచిపోయినాడు. మందిరంలో నుంచి లేచిపోయినాడు. నీకు ఆయనకి ఎన్ని సమస్యలు ఉంటాయో, నాకు నువ్వు కావాలా ఆయన కావాలా? ఇద్దరిని పిలిచాను మందిరానికి, నీకు సరిపోనోడు వచ్చినాడు అని చెప్పేసి ఆయన చూసిన వెంటనే ఇంకా మనసు ఎక్కడ బయటికి వెళ్ళిపోయినాడు. ఏమయ్యా పాట పాడదామని పిలిస్తే ఎక్కడ పోయినావు రాజేష్ అన్న అంటే, లేదు సార్ నాకు సరిపోనోడు వచ్చినాడు, నాకు ఉండబుద్ధి కాదు, అందుకే బయటకు వస్తే. మరి నీకు సరిపోనోడు వస్తే రేపు పరలోకానికి వెళ్ళిపోతాడు నీకంటే ముందుగానే. రేపు వాడిని చూసి పరలోకంలో చూసి ప్రభా నాకు నా పరలోకం వద్దు, నాకు నరకం పోతానంటావా? నువ్వు చూస్తానే నీ కన్ను చెడితే నీ దేహమంతా కూడా చెడిపోతుంది. దేహమంతా కూడా చెడిపోతుంది. ఆ మధ్య కాలంలో